మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భాద్రపద పౌర్ణమి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. ఇవాళ రాత్రి 9:56 నుంచి 1:26 వరకు ఈ గ్రహణం ఉండబోతోంది. అయితే 100 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అనేక రాసుల వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాలు బయటకు వస్తున్నప్పటికీ అనేక ధర్మ సందేహాలు కూడా చాలా మందిలో కలుగుతూ ఉన్నాయి. సో ఇదే విషయాలపైన మనం మాట్లాడదాం. మంచినీలగుంట శివాలయ స్వామి సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. స్వామితో మాట్లాడదాం. స్వామి నమస్కారం. స్వామి, 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని రాసుల వాళ్ళు, కొన్ని నక్షత్ర వాళ్ళు అని చెప్తున్నారు. అసలు ఈ గ్రహణం ఎలా ఉండబోతోంది? దీని ప్రభావం ఏ రాసులపైన ఉండబోతుంది? సార్, సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద మాసం ఈరోజు రాత్రి ఆదివారం రాత్రి 9:57 నిమిషాలకు రాత్రి 1:26 వరకు ఉంటుంది. భాద్రపద పౌర్ణమి, భాద్రపద మాసం, రాహుగ్రహస్థ చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్ గ్రహణము. ఈ గ్రహణంలో చేయవలసినటువంటి రాశుల వాళ్ళు ఎవరంటే మకర రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి ఎక్కువ దోషం ఉంది. మిగతా రాశులకు ఒక 4 రాశులు, కన్యా రాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, ఈ వృషభ రాశి వాళ్ళకి స్వల్పంగా ఉంది. మిగతా రాశులన్నీ కూడా ఈ యొక్క గ్రహణ దోషం ఉంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కూడా ఏలనాటి శని, జన్మశని, అష్టమ శని అవి కూడా జరుగుతున్నాయి. వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. ప్రపంచానికి మొత్తానికి చంద్రగ్రహణం దోషం ఉంది కాబట్టి వారి యొక్క జాతకాల ప్రకారంగా వాళ్ళు ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవాలి. గ్రహణ దోష పరిహారార్థంగా ముందు రోజు పట్టేటప్పుడు ముందు తలస్నానం చేయాలా, గ్రహణం అయిన తర్వాత తలస్నానం చేయాలా. తర్వాత అదేవిధంగా ఆ సమయంలో భగవంతుడి యొక్క నామం జపం చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 3:30 వరకు బయట రాకూడదు. వాళ్ళు ఆ టైంలో ఏ పని చేయకూడదు. గోవింద నామస్మరణ, శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహణం ఎరుపుగా ఉండొచ్చు, తెలుపుగా ఉండొచ్చు, గోధుమ కలర్లో ఉండొచ్చు. ఏ విధమైన ఉన్నా కూడా ఆ గ్రహణ సమయంలో ప్రపంచమంతా చీకటిగా ఉంటుంది. కాబట్టి గ్రహణం అంతా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. దీనికి పరిహారం వచ్చి ఈ రాశుల వాళ్ళు, ఈ యొక్క కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా గ్రహణ దోష పరిహారార్థంగా చంద్రుడికి శాంతి చేసుకోవచ్చు, చంద్రుడికి అర్చన చేసుకోవాలి. అదేవిధంగా ఏమేమి వస్తువులు కావాలంటే వెండి నాగపడి ఒకటి కావాలా, అర్ధచంద్రాకారం వెండి ప్రతిమ కావాలా, బియ్యము, నల్లబొద్దులు, అదేవిధంగా ఒక రాగి చెంబులో నెయ్యి 100 గ్రాము, తర్వాత తెలుపు వస్త్రము, ఇవన్నీ కూడా ఇస్తరాకుల్లో పెట్టి అయ్యగారికి పాలు పెరుగు కూడా దానం ఇవ్వాలా. ఇవన్నీ కూడా నెక్స్ట్ డే గ్రహణం అయిన తర్వాత తలస్నానం చేసుకొని వచ్చి అయ్యవారికి దానం ఇచ్చి గోత్రం పేరు చెప్పి దానం ఇచ్చేసి మళ్ళీ ఇంటికి పోయి కూడా విడుపు స్నానం చేసేస్తే తర్వాత పరమేశ్వర అనుగ్రహంతో వాళ్ళ ఆరోగ్యము, వ్యాపార వృద్ధి, ఉద్యోగ వృద్ధి, పిల్లలకు ఆయుష్, ఆరోగ్యం, ఉద్యోగం అన్ని విధాల జీవన విధానంలో సమస్య లేకుండా బాగుంటుంది. ఆ యొక్క పార్వతీ పరమేశ్వర అనుగ్రహం బాగా కలుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రహణ యొక్క దోషము ఎవరు చూడకూడదండి. సైంటిస్ట్ ప్రకారంగా గ్రహణం పట్టేటప్పుడు చూద్దాము అనే ఆనందంగా ఉత్సాహంగా చూడాలంటారు. కానీ చూస్తే ఈ వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే కష్టాలు వస్తాయంటారే, ఆ విధంగా ఈ గ్రహణాన్ని ఎవరైతే వీక్షిస్తారో చూస్తారో వాళ్ళకన్నీ కూడా సమస్యలు, కష్టాలన్నీ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా మనం తినే పదార్థాల మీద దర్భ ముక్కలు తీసుకొని నీళ్ళల్లో, డబ్బుల్లో, ధాన్యంలో, పప్పు దినుసుల్లో, మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఈ దర్భ ముక్కలని వేస్తే గ్రహణ దోష పరిహారార్థంగా కూడా అన్ని దోషాలు పోతాయి. ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు, రేవతి నక్షత్రం వాళ్ళు, ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర, రేవతి వాళ్ళు ఈ యొక్క గ్రహణ సమయంలో ఈ యొక్క జపాలు అన్నీ చేసుకొని చంద్రుడికి శాంతి చేసుకొని ఈ యొక్క దానం కూడా ఇవ్వాలా. సోమవారం తెల్లారితో 6 గంటల పైన అన్ని దేవాలయాల్లో అన్ని చోట్ల అర్చకులు పూజలు చేస్తూ ఉంటారు. ఎక్కడైతే నవగ్రహ శాంతి జరుగుతూ ఉన్నా కూడా
అక్కడ చంద్రుడికి శాంతి చేసుకొని దానం ఇస్తే వాళ్ళందరూ బాగుంటారు. ప్రత్యేకించి గ్రహణ సమయంలో గ్రహణానికి ముందు 6 గంటల ముందు దేవాలయాలు పర్టికులర్గా మూసివేయాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకుని ఉంటారు. సో ఎందుకని దేవాలయాలు మూస్తుంటారు? ఎందుకంటే దేవుడే అధిపతి అందరికీ కూడా. సో చంద్రుడు ఈ యొక్క గ్రహణం సందర్భంగా దేవాలయాలపైన ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఎందుకంటే ప్రపంచానికి సూర్యుడు చంద్రుడు వెలుగు కదా, కాబట్టి వాళ్ళని రాహు గ్రహస్థ గ్రహణం పడుతుందంటే ప్రపంచం చంద్రుడు లేకపోతే వెలుగు లేదు, సూర్యుడు లేకపోతే అసలు కాంతి లేదు, ఏ జీవరాశులకు కూడా ఆరోగ్యాలు ఉండవు, అంతా భూమి అంతా కూడా నిర్మానుష్యంగా అయిపోతుంది. సూర్యరశ్మి పడాలా, వెలుగు ఉండాలా. అటువంటి దేవతల గ్రహణం పడుతూ ఉంది కాబట్టి ఆ యొక్క గ్రహణ దోషం కూడా దేవుడికి మనం ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళి అభిషేకాలు అర్చనలు ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ట చేసే విధానంలో కొన్ని విగ్రహాలు ఉంటాయి, స్వయంభుగా ఉండేటువంటి దేవాలయాలు ఉంటాయి. ఆ యొక్క గ్రహణ దోషం కూడా ఆ భగవంతుడికి కూడా ఆ యొక్క నీర పడకూడదని దర్భలు వేసి గుడ్డలు కప్పి గుళ్ళు దేవాలయాన్ని కూడా బేగాలు వేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వచ్చి పూజలు చేసుకుంటాం కాబట్టి స్వామి కూడా గ్రహణం పడే దోషం తగిలితే మనం చేసుకుంటే మళ్ళీ మనకు గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి అన్ని దేవాలయాలు కూడా 5 గంటల ముందు గ్రహణానికి ఏ దేవాలయమైనా అన్నీ క్లోజ్ చేస్తారు. ఒక కాళహస్తీశ్వర స్వామి దేవాలయం అయితే అక్కడ ప్రసిద్ధిగా శాస్త్రం వాయులింగం కాబట్టి 24 గంటలు తెరిచుంటారు కాబట్టి ఆ దేవాలయానికి ప్రత్యేకంగా ఆ గ్రహణం రోజు మాత్రం అక్కడ ఒక్క దేవాలయం మాత్రం తెరిచుంటారు. మిగతా ప్రపంచంలో ఎక్కడ దేవాలయం తెరిచుంటారో మనకు తెలియదు. ఈ గ్రహణం అనేది మీరు చెప్పినట్లు 100 సంవత్సరాలకు ఒకసారి కాదు, 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు వస్తూ ఉంటాయి. దీనిలో 100 సంవత్సరాలకు చాలా పవర్ఫుల్గా అదో విచిత్రమైనటువంటి గ్రహణం వస్తుంది. అంటే దాన్ని అనుసరించి మనం భక్తులందరూ కూడా పూజలు జపాలు హోమాలు చేసుకుంటూ ఉంటే ఎవరికి కష్టాలు రావు, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విధాల జీవన విధానంలో అన్నీ కూడా మంచి జరుగుతుంది. గ్రహణ సమయాల్లో దర్భ వేస్తూ ఉంటారు. సో దర్భ వేయడం కారణంగా గ్రహణం అనేది ఆ ప్రభావం అనేది పడదంటారా, లేకపోతే ఎటువంటి ఫలితాలు? ఇది దర్భ దేవతలు అమృతం చెలికేటప్పుడు దర్భ మీద ఆ గరిక అప్పట్లో ఉండింది. అది ఆ గరికే దర్భగా తయారైంది కాబట్టి దర్భ అంత పవిత్రము. ఇది శుభాలకు వాడతారు, అశుభాలకు వాడతారు దర్భ. అందువల్ల ఆ దర్భ పవిత్ర వేసామనుకోండి, రాహువుకి మనం సమిధి ఏమి దర్భ. రాహు గ్రహస్తే చంద్రగ్రహణం కదా, రాహువుకి సమిధ కాబట్టి దర్భ రాహువుకి ప్రీతి కాబట్టి ఆ దర్భ పోగేస్తాం. కేతు గ్రహమైనా కూడా దర్భ వేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహాలకు ఒక్కొక్క ఇది ఉంటుంది సమిధులు. సూర్యుడికి జిల్లేడు పుల్లలో, చంద్రుడికి మోదుగా, అంగారకుడి చంద్ర అని ఆ విధంగా రాహువు కేతువు వీళ్ళు కూడా గ్రహాలే. ఈ వీళ్ళు ఛాయాగ్రహాలు. నవగ్రహాలు 7 కానీ వీళ్ళు కూడా ఛాయాగ్రహాలు కలిస్తేనే 9 అయినాయి. రాహువుకి దర్భ ప్రాముఖ్యత కాబట్టి ఆ దర్భ పొగులు వేస్తే ఆ యొక్క గ్రహణ దోషం పరిహారం అయిపోతుందని అన్ని దేవాలయాలే కాదు, మన ఇంట్లో కూడా మనం అన్ని చోట్ల తినే పదార్థాల మీద, నీళ్ళల్లో, డబ్బుల్లో, వస్త్రాలు, కట్టుకున్న బట్టల మీద అంతా కూడా దర్భ పొగులు వేస్తే ఆ గ్రహణం అయిపోయిన తర్వాత అన్ని దోషాలు పోతాయి. అందువల్లే ఇల్లు వాకిలు శుభ్రంగా శుచిగా కడుక్కొని ఆవు పచ్చి చల్లుకొని పరిశుభ్రంగా ఉంచుకుంటే కష్టాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి అసలు బయటికి రాకూడదు, ఎక్కడ బయట గాలి తగలకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ ఉంటారు. దానివల్ల చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలు 4 గంటల లోపల వాళ్ళ ఆహార పదార్థం తీసుకోవాలా, ఒక రూమ్లో కూర్చోవాలి. ఆ టైంలో వాళ్ళు దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఈ యొక్క పొరకు పొల్లలు కానీ ఇంకే విధమైనటువంటి కానీ కట్ చేయడం అలా చేస్తే లోపల ఆ బిడ్డ ఉంటాడు కదా, బిడ్డకు ఆ పిండానికి అంగవైకల్యం కలిగే అవకాశాలు వస్తాయి. గుడ్డిగాను, కాలు, చెయ్యి వక్రంగా పడుతుంది. అందువల్ల ఆ గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు బయట రాకూడదు. వాళ్ళకి ఏం ఆహార పదార్థాలు కావాలన్నా అవి అందులో దర్భపోగులు వేసి ఇచ్చేస్తే వాళ్ళు ఏం తీసుకోవాలన్నా కూడా 6 గంటల లోపలనే తీసుకునేయాలి. ఆ పైన తీసుకోవడానికి అది విషపూరితమైన ఆహారం కలుగుతుంది. దానివల్ల లోపల ఉండేటువంటి ఆ పిండానికి ఆ గర్భానికి కూడా ఆ దోషం వస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఇవి ముఖ్యంగా పాటించాల్సింది. సో కొన్ని రాశుల వారికి, కొన్ని నక్షత్రాల వారికి ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి నియమాలు ఏముంటాయంటే ఈ యొక్క గ్రహణానికి ముందు కావచ్చు అంటే తర్వాత కావచ్చు? సార్ మామూలుగా అయితే
ఇప్పుడు కుంభానికి పెడతాం, గ్రహణం పెడతాం, కుంభరాశులు అన్నారు. ఒక నక్షత్రం 4 పాదాలు, అట్లా మకర రాశికి 4 పాదాలు, తర్వాత కుంభానికి 4 పాదాలు, ఒక నక్షత్రం 4 పాదాలు, 2 పాదాలు అటు 2 పాదాలు కుంభరాశిలో, 2 పాదాలు మకర రాశిలో, 2 పాదాలు మీన రాశిలో ఉంటాయి. కాబట్టి ఈ 3 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాలా. మిగతా రాశుల వారు కూడా చేసుకుంటే ఈ యొక్క గ్రహణ దోషం అనేది ఉండదు. కుటుంబంలో అంతా ఆరోగ్యంగా బాగుంటారు. వాళ్ళ పిల్లల చదువులు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు కూడా అన్నీ మంచి జరుగుతాయి. కీడు జరిగే అవకాశం ఉండదని ఈ యొక్క గ్రహణ దోషం ఏదున్నా కూడా తెలిసి చేసినటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయని చెప్పి శాస్త్రాలు వాళ్ళు చెప్పున్నారు. కాబట్టి మనం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మానవులు అన్నవాళ్ళు అందరూ ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు కావాలంటే చూడండి, గ్రహణ దోషంలో కొన్ని పక్షులు కానీ పాములు కానీ, పాములు తిరుగుతాయి, బిచ్చలు వెళ్ళి ఎక్కడ చూసినా పాములు వస్తూ ఉంటాయి. ఈ పక్షులు కానీ అట్లాంటివన్నీ కానీ బయట రావు. గోమాత అంటారా, గో బ్రాహ్మణేభ్య శుభం పోదు. ఆ భగవంతుడే అన్నీ, ఆయనే జీవరాశులు ఆయనే చూసుకోవాలి, ఆయనే కాపాడుకోవాలి. ఓకే, అంటే కొన్ని రాసుల వారు పర్టికులర్గా కొన్ని దోషాలు ఉన్నాయి, అయిన తర్వాత కొన్ని పూజలు చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదే సార్, ఏ రాశి ఉన్నా కూడా కుంభరాశి వాళ్ళు కానీ, మీనరాశి వాళ్ళు కానీ, మకర రాశి వాళ్ళు కానీ, ఈ 3 రాశులు కాకుండా మిగతా వృశ్చిక రాశి వాళ్ళు, తర్వాత కర్కాటక రాశి వాళ్ళు, తర్వాత సింహరాశి వాళ్ళు, ఈ రాశుల వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళే ఆ రాశుల వాళ్ళే చేసుకోవాలని ఏం లేదు. మిగతా రాశుల వాళ్ళు కూడా చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటారని ఒక. ఇంకొకటి ధర్మ సందేహం స్వామి, సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి వ్యత్యాసం ఏంటి స్వామి? ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది? ఈ సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి వ్యత్యాసం అంటే చంద్రగ్రహణానికన్నా సూర్యగ్రహ ప్రభావమే ఎక్కువ తీక్షణంగా ఉంటుంది. సూర్యుడు బగబగ మండుతూ ఉన్నప్పుడు కొన్ని లక్షల కిలోమీటర్లు ఉన్న ఒక జీవి అయినా మనిషి అయినా కూడా మాడైపోతాడు. అందువల్ల సూర్య భగవానుడి యొక్క గ్రహణము ఎక్కువ దోషం ఉంటుంది. చంద్రగ్రహణ దోషము ఉన్నా కూడా ఆయన శాంతింపు చేస్తాడు, సూర్య భగవాను రగిలిస్తాడు. అంటే ఆరోగ్యం అనేది ఎక్కువగా భయంకర వ్యాధులు, రోగాలు, జబ్బులు అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో చాలామంది సైన్సిస్టులు మీరు మొదటగా చెప్పినట్టు సైన్స్ సెంటర్స్లో కావచ్చు, అంటే మరి ఏదైనా పరిశోధన కార్యాలయాల్లో పర్టికులర్గా గ్రహణాలని వీక్షించడానికే కొన్ని ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసి చిన్నపిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు చూపిస్తూ ఉంటారు. ఎటువంటి ప్రభావం ఉండదు, అవన్నీ కూడా ఊరికే ఉత్తమాటలు అనేటువంటి వాటిని కొట్టిపారేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో వీళ్ళు సైంటిస్ట్ వాళ్ళని మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అన్నీ ఇప్పుడు పైకి వెళ్తూ ఉన్నారు, చంద్రమండలం వెళ్తూ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు మన వాళ్ళు. ఒకవేళ చూడాలంటే సైంటిస్ట్ ప్రకారంగా చూడాలంటే వాడు కొద్దిగా గ్లాసెస్ ఇస్తారు, కళ్ళకు వేసుకొని చూస్తే అక్కడ ఏ గ్రహణం జరుగుతుందో తెలుసుకోవచ్చు. శాస్త్రం ప్రకారంగా అయితే గ్రహణం వీక్షించకూడదు, ఏ మనుషులు చూడకూడదు, ఎవరు చూడకూడదు. చూస్తే లేనిపోని కష్టాలన్నీ వస్తూ ఉంటాయి, ఆరోగ్యం దెబ్బతింటాయి, నేత్రాలు దెబ్బతింటాయి. కానీ సైంటిస్ట్ వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు చూడాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూడాలంటే కళ్ళకు అద్దాలు వేసుకొని చూడొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ మన శాస్త్ర ప్రకారంగా పంచాంగం ప్రకారం ఎత్తుకుంటే ఒక దేవుణ్ణి హింస అక్కడ చంద్రుణ్ణి రాహుగ్రహస్థ చంపుతూ ఉన్నాడు, మింగుతూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం చూడకూడదు. అక్కడ పాపం జరుగుతూ ఉంది, ఆ పాపాన్ని మనం చూడకూడదు. చూస్తే మనకు కష్టాలు వస్తాయి. మనం పోయి కాపాడుతామా? మనం కాపాడలేము. కాబట్టి మనుషులుగా ఉన్నవాళ్ళు ఎవరు కానీ చూడకూడదు. సైంటిస్ట్ ప్రకారంగా చూడాలంటే వాళ్ళ గ్లాసెస్ ఇచ్చి దాని ప్రకారం చూస్తారు. కాబట్టి కంటికి నేత్రాలకు దెబ్బ తినకుండా ఆరోగ్యంగా. ఇవాళ పౌర్ణమి, నిండు చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా చంద్రుడిని రాహువు మింగేస్తాడు అనేసి మీరు చెప్తున్నారు. సో అది ఆ ప్రక్రియ జరుగుతుందా? మొత్తం వెలుగు అనేది పోతుందా సార్? పరిపూర్ణంగా చంద్రుడిని మింగేస్తాడనే విషయము కరెక్ట్గా ఎవరు చెప్పలేరు, సైంటిస్ట్ వాళ్ళు కూడా చెప్పలేరు. ఏది ఎంత మింగినా కూడా చంద్రగ్రహం అది బింబాన్ని మనం కావాలంటే చూడండి, రైటు నల్లగా కమరిగా ఉంటుంది. మనకు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, మనకు కనపడేదంతా రాహువు మాత్రం నల్లగా కనపడతాడు. ఆ బింబం పూర్తిగా గ్రహణం సంపూర్ణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి చంద్రుడు సంపూర్ణంగా కాదు, అర్ధ సంపూర్ణము ఏదో పట్టి వదిలేస్తాడు. చంద్రుడు పూర్తిగా సంపూర్ణంగా గ్రహణం చేయలేరు, అర్థం తినేసి మిగతా మామూలుగా ఈ ఆకాశంలో నల్ల మబ్బుల్లో కలిసిపోతుంది. సంపూర్ణంగా ఏ గ్రహణం కూడా సరే సంపూర్ణంగా జరగకూడదు. ఎందుకంటే మళ్ళీ రావాలి కదా సూర్య భగవానుడు. కానీ చంద్రుడు మళ్ళీ విత్తనం వేస్తే తుంచేస్తే మళ్ళీ మొక్క వస్తుంది. ఆ విధంగా అది కూడా అంతే, చంద్రుడైనా సూర్యుడైనా మళ్ళీ యథాప్రకారంగా వచ్చి
ప్రపంచమంతా కూడా వాళ్ళు కాపాడాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ధన్యవాదాలు స్వామి. చూస్తున్నాం కదా, ఇవాళ ఏర్పడబోయేటువంటి చంద్రగ్రహణానికి సంబంధించి అనేక ధర్మ సందేహాలు ఉన్నాయి. కొన్ని రాసుల వారికి కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, అంటే చిన్నపిల్లలకి సంబంధించి కొంత జాగ్రత్తలు పాటించాలి. దాంతోపాటు కూడా అన్ని రాసుల వారు దేవాలయాలకు వచ్చి పూజలు నిర్వహించు పరిహారాలు చేసుకుంటే మరింత మంచిదని చెప్పి కూడా సూర్యనారాయణ స్వామి చెప్తున్నాడు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.